ప్రైజ్ లార్డ్. ఉదయకాల ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. ఉదయకాల సమయంలో మనందరం వేకోజామున దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించడానికి మరియు దేవుడు ఆరాధించడానికి మరియు దేవుడు గత వారమంతయు మనల్ని కాచి కాపాడినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనం అందరం ఇక్కడ కూడి ఉన్నాం. అందుని బట్టి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈనాటి ఆరాధనలకు ప్రవేశించే ముందు ఒక 2 నిమిషాలు మన హృదయాలలో దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. గత వారమంతయు మనం ఎన్నో ఇబ్బందులు గుండా, ఎలాంటి స్థితి గుండా వచ్చినను దేవుడైతే మనం సురక్షితంగా, క్షేమంగా, ఆరోగ్యంగా అన్ని విషయాల్లోనూ తన భద్రత మనకు అనుగ్రహించాడు. అలాంటి గొప్ప దేవుడు మనకున్నందుకు మనం స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈనాటి ఆరాధనలో ప్రవేశిద్దాం. ప్రతి ఒక్కరూ తమ తమ మనసుల్లో ఆయనకు స్తోత్రాలు చెల్లించుకోండి. దేవా, నువ్వు చేసిన గొప్ప కార్యాలను బట్టి నీకే స్తోత్రం అయ్యా. గత వారమంతయు నన్ను కాచి కాపాడావయ్యా. నువ్వు ఇస్తున్న గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, ఎంతో మంది గొప్పవారు, ధనికులు ప్రభా, ఎంతో మంది మా మధ్య లేకపోవచ్చు. నీవైతే మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రాలు దేవాని దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఒక 2 నిమిషాలు మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా, నైనా తండ్రి, స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి ప్రభా. అయినా లేని నీ మేళ్లను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో నైనా ప్రభా, నీవు మాకు తోడుగా ఉండగా ప్రభా, మాకు దిగులు లేదు, చింత లేదు నైనా ప్రభా. ఇదిగో నైనా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో వచ్చిన మందగా చేరి ప్రభా, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ మాటలు వినటానికి ప్రభా మమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకుని వచ్చినందుకు నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నైనా ప్రభా, ఇంకా రావాల్సిన వారందరినీ త్వరగా తీసుకుని రమ్మని అడుగుచున్నాం తండ్రి. ఎవరు ఎలాంటి బాధతో వచ్చారో, ఏ అక్కరతో వచ్చారో, ఏ వేదనతో వచ్చారో తండ్రి, ఇదిగోనైనా ప్రభా నువ్వు అన్నావు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ప్రయాసపడి భాయం మూర్చున్న వారులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పిన దేవుడు అవుతండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఎంతో మంది తండ్రి ఈ సమయంలో ప్రభా ఎన్నో ప్రయాసలతో ప్రభా, ఎన్నో ఇబ్బందులతో, ఇరుకులతో వచ్చి ఉన్నారు తండ్రి. అటు వారందరికీ విడుదలను, నెమ్మదిని, ప్రశాంతతను దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఎవరు నీ యందు ఉంటారో ప్రభా వారికి అన్ని మేలులు కూడా నువ్వు తీస్తా అని చెప్పిన దేవుడు అవుతండ్రి. ఇదిగోనైనా ప్రభా, కూడి వచ్చిన వారందరికీ నువ్వు నీ మేళ్లతోనూ నీ కృపలతోనూ నింపమని ఈనాటి ఆరాధనను మొదటి నుంచి తుది వరకు నీ చేతికి అప్పగించుకుంటూ అన్ని విషయాల్లోనూ, స్తుతిలోనూ ప్రభా, మెసేజ్లోను, బల్లారాధనలోను ప్రభా, ఇలా అన్ని విషయాల్లోనూ ప్రభా నీ కృప కాపుదల మాతో ఉంచమని ఈ కార్యక్రమం మొదటి నుంచి తుది వరకు నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. దయచేసి అందరం లేచినిచ్చుందామండి. ఒకవేళ ఎవరైనా పెద్దవాళ్ళు నిల్చోలేని స్థితిలో ఉంటే కూర్చొని కూడా ఉండొచ్చండి. రండి ఉత్సాహించి రక్షణ దుర్గం మన ప్రభువే. మన దేవుడు మనకు ఒక మంచి రక్షణ దుర్గం ఉంటుంది. ఆ దుర్గంలోనికి మనం ప్రవేశిస్తానికి ఆయన రమ్మంటున్నాడు. అక్కడ మనందరం కలిసి ఆనందంగా ఆయన స్థుతించుకొని ఆరాధించుకునే భాగ్యం మనం తెలుస్తాడు. అక్కడ మనం కృతజ్ఞతాస్తులతో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మనం ఎంతగానో మనల్ని తన కృపలో మనల్ని వర్ధిలింపజేస్తాడు. ఎందుకంటే ఆయన మహాదేవుడు, మన ప్రభువుడు, గణ మహాత్యము గల రాజు ఆయన పేరండి. భూమి ఆగాధములను, భూధర శిఖరములు ఆయన పేరంటండి. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా ఆయన సృష్టించిందే. మనం అనుకుంటుంటాము మనం ఇచ్చేసాం, అది చేసామని, కానీ ఆయన చేయని ఏంటి ఏది లేదండి. భూమి మొదటి నుంచి తుది వరకు అంతా ఆయన సృష్టి నుండి. అలాంటి సృష్టిని మనందరం కలిసి సృష్టించే దేవుని మనం ఇప్పుడు ఆయన స్థుతించుకుందాం మనందరం కలిసి. ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదము, సత్యపు నామము కీర్తనలను సంతోషగానము
దుర్గము చేయుదము. రండి ఉత్సాహించుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మా దేవుండు. ఘనమహాత్మ్యము గలరాజు మన ప్రభువే మహాదేవుండు. ఘనమహాత్మ్యము గలరాజు భూమ్యాగాధపులోయలను భూధర శిఖరము నాయనవే. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించింది ఆయనేనండి. ఈ భూమిని చేసింది కూడా ఆ హస్తమేనండి, ఆ సత్యని హస్తమేనండి. అలాంటి గొప్ప దేవుడు మనందరం కలుగుని చేరి స్థుతించుకుంటున్నాగా అందరం ఘనంగా ఆయన స్థుతించుకుంటాం. సముద్రము సృష్టించేనాయనది, సత్యుని హస్తమే భూమి చేసెన్. సముద్రము సృష్టించి ఆయనది, సత్యుని హస్తమే భూమి చేసెన్. ఆయన దైవము పాలితులా, ఆయన మేపెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర ప్రోక్కెదము. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర ప్రోక్కెదము. ఆయన మాటలు గైకొనిరా, అవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి కేకుదము. కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల అవునామే. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి కేకుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే.
ప్రార్థిస్తున్నాము. ఆయన సన్నిధిలో ఉంటే మనకు ఆనందమే. ఆయన సన్నిధిలో నిత్యము సంతోషము, నిత్యము ఆనందం ఉంటుంది. కాబట్టి ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని మనం మనసారా పొగడటానికి, ఆయనను మనసారా స్తుతించుకోవటానికి మనకి ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మనందరం ఆయనను కీర్తించుకుందాము. సన్నిధిలో ఆనందమానందమే, నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే, నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే, నా ప్రియసుని సన్నిధిలో రోగమంతా పోయెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో. పాపమంతా పోయెను, రోగమంతా పోయెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో. కుతూహల మార్పాటమే, నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే, నా ప్రియసుని సన్నిధిలో దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం మనమే. ఆత్మయైన దేవుడు మన సొంతమాయను, ఆశ్చర్యమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం మనమే. ఆత్మయైన దేవుడు మన సొంతమాయను, ఆశ్చర్యమే. కుతూహల మార్పాటమే, నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే, నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే, నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే, నా యేసుని సన్నిధిలో. మన దేవుడు శక్తినిచ్చే దేవుడు అండి, జీవమిచ్చే దేవుడు, జయముపై జయమిస్తా అని చెప్తున్న దేవుడు అండి. అందుకని మనందరం ఏకంగా కూడి హోసన్నా అంటూ ఆయన మనస్ఫూర్తిగా స్తుతించుకున్నాం. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయముపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్నా పాడి ఊరంతా చాటెదము. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయముపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్నా పాడి ఊరంతా చాటెదము. కుతూహల మార్పాటమే, నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే, నా ప్రియసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే, నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే, నా యేసుని సన్నిధిలో. రెండో వచ్చిన మందరం కలిపి ఇంకోసారి పాడుకుందామండి.
ఎందుకంటే ఆయన దేవాది దేవుడు, ప్రతిరోజు మనలో నివసించే దేవాలయం అని అంటారు. ఆయన దేవాలయంలోకి మన హృదయాలను ఆయనకి ఇద్దాము. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నిన్నమే. ఆత్మయైన దేవుడు మన సొంతమాయను, ఆశ్చర్యమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం మనమే. ఆత్మయైన దేవుడు మన సొంతమాయను, ఆశ్చర్యమే. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే నా యేసుని సన్నిధిలో. ఈ ఉదయకాలం సమయంలో మనకు ఎవరైనా శక్తి లేదనుకుంటున్నారేమో, నాలో జీవం లేదనుకుంటున్నారేమో, అయితే ఈ రెండు నేను ఇస్తాను చెప్తున్నా మన దేవుడు. ఆయన ఉన్నాడు కాబట్టి జయమిస్తాడున్నాడు. మనం ఎక్కడైనా అపజయాలతో కుంగిపోయి ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మనం చెప్తున్నాడు జయముపై జయమిస్తాను చెప్పే దేవుడు. మనం ఎక్కడైనా అపజయాలతో కుంగిపోయి ఉన్నప్పుడు ఆయన మనం జయమిస్తా అంటున్నాడు. నాకు శక్తి లేదయ్యా, నాలో బలం లేదయ్యా, నాలో జీవం లేదయ్యా అన్నప్పుడు నేను నీకు ఇస్తాను చెప్తున్న దేవుడు కాబట్టి ఆయన మనస్ఫూర్తిగా స్థుతించుకుందాం. ఇదే కలిసి శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయముపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయముపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే నా యేసుని సన్నిధిలో. అలాగే కొంచెంసేపు మన దేవుని ఆరాధించుకుందామండి. మన దేవుడు మహిమకు పాత్రుడండి, ఘనతకు అర్హుడు. అందుకని ఆయనను మనందరం చేతులెత్తి నీ నామంని గణపెడుతున్నామండి అని నిన్ను ఆరాధించడం దేవా అని ఈ సన్నిధిలో చేరి ఉన్నాం. కాబట్టి మనందరము మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధిద్దాం. ఆయన స్తుతులకు పాత్రుడు కాబట్టి మనం స్తుతిని చెల్లించడానికి మనం ఆయన సన్నిధిలో చేరి ఉన్నాం. కాబట్టి మనసంతా నీ నామాన్ని మేము గొప్ప చేస్తాం దేవయ్యా. ఈ లోకంలో ఇంకెన్నో నామాలు ఉన్నాయి, కానీ నీ నామాన్ని మించిన నామం లేదయ్యా. అందుని బట్టి నీ నామాన్నే ప్రభా మేము మహిమపరుస్తామని ఈ సమయంలో ప్రభా మనందరం కలిసి ఆయనను ఆరాధించుకుందాం.
అర్హుడా. మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము, మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా. మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము, మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా. నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా. నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. ఒకసారి మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా. నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. ఒకసారి మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా. నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా. మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము, మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా. మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము, మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా. నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా. నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా. నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా. నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా. మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము, మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా. మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము, మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా. నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా. నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మన దేవుడు అద్వితీయ దేవుడు అండి. ఆయన ఆది సంభూతుడు. ఎందుకంటే ఆది అంతయం అన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి ఆయన ఆది సంభూతుడు. ఆయన సర్వము సృష్టించగలిగిన దేవుడు. ఆయన చేతికి తెలియంది, ఆయన సృష్టికి దాగి, ఆయన కంటి చూపుకి దాగి ఉన్నది ఏమీ లేదు. అందుకని ఆయన మన కళ్ళను జోడించి మీ సన్నిధిలో చేరి ఉన్నాం తండ్రి, నేను మహిమపరచడానికి మేమందరం ఇక్కడ చేరి ఉన్నామని ఆయన కళ్ళను జోడించి మనం మహిమపరచుకున్నామండి. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మేము మహిమ పరిచెదము. అద్వితీయ దేవుడా,
ఇంకోసారి అద్వితీయుడైరుగుడా ఆది సంభూతుడా మనస్ఫూర్తిగా మా కరములను జోడించి మేము మహిమా పరిచదం. ఇంకోసారి ద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి మేము మహిమా పరచెదము. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహిమకు పాత్రుడా ఘనతకు అరుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా ఘనతకు అరుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. ప్రభా ఇదే కలిసి ప్రభా ఇంతవరకు ఆరాధించుకునే భాగ్యాన్ని మా అందరికి ఇచ్చినందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించావయ్యా. ఎంతో మందికి లేని గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు తండ్రి. ఇంతవరకు నేను ఈ రీతిగా స్తుతించుకుని ఆరాధించుకునే భాగ్యాన్ని మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేసినందుకు నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ సమయంలో నీ దాసుని నిలబెట్టుకొని ప్రభా నీ దాసుని ద్వారా ప్రభా నీవు మాట్లాడనుండగా ప్రభా ఏ హృదయానికి ఎలాంటి వాక్యం కావాలో ప్రభా ఆ వాక్యంతో ప్రభా మమ్మల్ని అందరినీ ముట్టండి తాకమని అడుగుచున్నాం తండ్రి. నీ దాసుని మా మధ్యలో బలంగా వాడుకొని ప్రభా ప్రతి హృదయానికి కావలసిన ప్రభా ఆత్మీయ ఆహారాన్ని మీరు సమృద్ధిగా దయచేయమని ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ప్రభునామంలో చేరవచ్చిన వారందరికీ వందనాలు. దేవుని యొక్క పాత్రతో మనం దేవుని స్తుతించాము. మరి ఈ సమయంలో వాక్యాన్ని కూడా మనం విని వాక్యం ద్వారా దేవుని యొక్క హెచ్చరికలు పొందుకుందాం. మలాకి గ్రంథము అంటే పాత నిబంధనలో అది చివరి పుస్తకం. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో కాదు, పాత నిబంధనలో చివరి పుస్తకం మలాకి 1వ అధ్యాయం. ఒకటి రెండు వచనాలు, 1, 2, 3 ఈ 3 వచనాలు కూడా అందరం కలిసి చదువుదాం. మలాకి 1వ అధ్యాయంలో 1, 2, 3 ఆ 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. నాతో పాటు మీరు కూడా చదవండి. ఇశ్రాయేలులను గూర్చి మలాకి ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితే అందరు. ఏశావు యాకోబునకు అన్న కాడా? అయితే నేను యాకోబును ప్రేమించితిని. ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని. చదవబడినటువంటి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడను గాక. దేవుడు ఆయన యొక్క స్వభావమును ఆయన యొక్క క్రియల ద్వారా మనకి కనపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన మాటల ద్వారా, ఆయన క్రియల ద్వారా ఆయన ఏంటో, ఆయన స్వభావం ఏంటో, ఆయన శక్తి ఏంటో కదా, ఆయన గొప్పతనం ఏంటో, ఆ యొక్క మనస్తత్వం ఏంటనేది చూపిస్తూ వచ్చాడు.
ప్రారంభం నుంచి కూడా, ఆదామును ప్రారంభించిన రోజు నుంచి కూడా మనకి మనిషి పట్ల దేవుడు ఏ విధంగా వైఖరి కలిగి ఉన్నాడు, మనిషిని ఏ విధంగా ఆయన ట్రీట్ చేస్తున్నాడు అనేది, మనిషితో ఆయన వ్యవహరించే తీరును గురించి ప్రారంభంలో ఆదామును పుట్టించిన నాటి నుంచి కూడా మనం చూస్తూ ఉంటే దేవుడు ఏ విధంగా వ్యవహరించాడో గమనిస్తూ అర్థమవుతుంది మనకి. ఇప్పుడు ప్రత్యేకంగా మనం ఇక్కడ చదువుకున్నటువంటి భాగంలో నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. ఈ యొక్క మాట దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారికి చెప్తూ యాకోబుని ప్రేమించాను అన్నాడు. ఇంకా అట్ ద సేమ్ టైం ఇంకొక మాట ఏం చెప్పాడంటే, ప్రేమ మాత్రమే కాదు, ఏశావును ద్వేషించాను కూడా అన్నారు. అంటే ఏశావుకి దేవుడు భోజన వస్తువులు కల్పించలేదని కాదు, ఏశావుకి ఆయన వస్త్రాలు ఇవ్వలేదని కాదు, ఏశావుకి కనీసం బ్రతకడానికి నీరు కూడా తాగడానికి నీళ్ళు లేకుండా చేశాడని కాదు. ఈ ఏశావును ద్వేషించాడు అన్నప్పుడు ఏంటి దాని విషయంలో అంటే, ఆయన ఆ ఏశావు పట్ల వ్యవహరించిన తీరులో యాకోబుని ప్రేమించాను అని చెప్పాడు. యాకోబుని ప్రేమించాడు అన్నప్పుడు మరి ఏశావుని వదిలేశాడా నిర్లక్ష్యంగా అంటే, నిర్లక్ష్యంగా వదిలేశాడు అని కాదు. ఏశావుకి భోజన సదుపాయాలు కల్పించాడు, బ్రతకడానికి బ్రతుకు తెరువు చూపించాడు. ఏశావుని వెంటనే పుట్టగానే చంపేసేయాలి దేవుడు. కానీ ఇక్కడ దేవుడు తన మనస్తత్వాన్ని ఇద్దరి పట్ల ఎలా వ్యవహరించి చూపించాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది అనమాట. ఒక తల్లికి ఇద్దరు బిడ్డలు ఉండొచ్చు. కొన్ని విషయాల్లో పలానా నా కుమారుడు, నా కుమార్తె ఈ విషయంలో ఏమో మెరుగైన విధానంగా ఉంటుంది, కనుకని ఆ సందర్భంలో నేను ఆమెను ఎక్కువగా ఇష్టపడతా, ఆ కుమారుడిని అంటారు. ఈ పలానా విషయంలో పలానా నా రెండో కుమార్తె లేకపోతే రెండో కుమారుడు ఈ విధంగా వ్యవహరిస్తాడు కాబట్టి నాకు కోపం వస్తుంది ఇలా ప్రవర్తిస్తే అని ఇతనిదైనా చెప్పుకుంటాడు అనుకోండి. మరి అలా కూడా దేవుడు చెప్పుకోవడానికి ఇక్కడ ఆయనకి అధికారం ఉంది. అంటే మనిషి ప్రవర్తించే తీరును బట్టి కూడా దేవుడు ఏం చేస్తాడు, ఆ మనిషికి ఇవ్వాల్సిన ప్రతిఫలాన్ని చూపిస్తాడు. ఎందుకంటే మనుషుడు ఏ పంటని విత్తనాన్ని అయితే ఆయన నాటుతాడో అదే పంటని కోస్తాడు కదా. మరి మనిషి ప్రవర్తించే తీరును బట్టి ఆయన ప్రతిఫలం చేయగలరు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మరి దేవుడు చాలా చోట్ల మనం బైబిల్లో చదివితే దేవుడు ప్రేమ స్వరూపి అని, దేవుడు ప్రేమ అని అనేక సార్లు చదువుతూ ఉంటాం. దేవుడు జయగలవాడు, దయ, జాలి, కనికరం ఇవన్నీ ఆయన గుణాలు. ఆయన గొప్పవాడు. ఇలాంటి ప్రేమగల దేవుడు మరి ద్వేషించడం కూడా ఆయనలో ఉందా అంటే అవును. ఆయనకి ద్వేషించే స్వభావం కూడా ఉంది, కోపం వచ్చే స్వభావం కూడా ఉంది. ప్రేమించేటువంటి స్వభావం ఎంత ఉన్నదో, ప్రేమించటము, జాలు చూపించటము, కనికరం చూపించటము కదా. ఒక తండ్రి ఉన్నాడంటే తన కుమారుడి విషయంలో ప్రేమిస్తాడు, తనకు కావాల్సినవి అన్ని కొనిపెడతాడు, ఫీజు కడతాడు, అన్నీ చూస్తాడు. అట్ ద సేమ్ టైం ఏదైనా తప్పు జరిగింది అని అంటే నిజమైన మంచి తండ్రి అయితే కుమారుడు యొక్క భవిష్యత్తు బాగుండాలని కోరుకునే తండ్రి, మంచి పేరు రావాలి కుమారుడు అని కోరుకునే తండ్రి అయితే తప్పు జరిగినప్పుడు ఖండిస్తాడు, దండిస్తాడు, కొడతాడు కూడా. అంటే ఆ యొక్క తండ్రి యొక్క స్వభావం ఏంటంటే తప్పుని విషయంలో ఆయన కప్పిపుచ్చట్ల, లేకపోతే దాన్ని ఏదో సర్దిపుచ్చుకొని పర్వాలేదులే అన్నట్లు కాదు. అంటే పరిస్థితిని బట్టి ఏది తప్పు, ఏది అబద్ధము, ఏది సత్యం, ఏది అసత్యము కుమారుడికి అర్థం అవ్వాలన్న విషయంలో ఆయన ప్రవర్తిస్తాడు. ఇక్కడ యాకోబుని ప్రేమించాడు, ఏశావుని ద్వేషించాడు అన్నప్పుడు అంటే దేవుడిలో ప్రేమ అనేటువంటిది ఎంత లక్షణం ఉన్నదో, ఎంత గుణం ఉన్నదో, ఎంత చక్కగా ప్రేమ అనేది ఉందో ఆయనకి ద్వేషము కూడా ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. చాలా మంది ఆ నాణ్యానికి ఒకవైపుని మాత్రమే ఆలోచన చేసి ఇక అక్కడితోనే ఆగిపోతే, మనం ఆయన పరిపూర్ణ స్వభావాన్ని అర్థం చేసుకోకపోతే అది మనకే ఇబ్బందికరం అనమాట. అన్నిటిని అర్థం చేసుకోవాలి ఆయన స్వభావాన్ని. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడం దేవుని పిల్లలమైన మన విషయంలో మరి ఆయన ఏంటి, మనల్ని ప్రేమిస్తున్నాడా, ద్వేషిస్తున్నాడా? ఖచ్చితంగా ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఆయన ప్రేమించాడు మనల్ని. అయితే ఆయన ద్వేషించేది ఏంటంటే మనలో ఉన్నటువంటి స్వభావాన్ని, మనలో ఉన్నటువంటి మనస్తత్వాన్ని, వాటిని ఆయన ద్వేషిస్తాడు. అందుకోసము బైబిల్లో మరి దేవుడు ద్వేషించిన విషయాల్లో చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని చూద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయం. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 16వ వచనం నుండి 19వ వచనం వరకు ఒకసారి చదువుదాం. చదివి తర్వాత వర్డ్ బై వర్డ్ వెళ్దాం. సామెతలు 6:16 నుండి 19 వరకు చదవండి. చూడండి, అసహ్యమైన దేవునికి అసహ్యమైనవి. ఓకే,
సో 7 విషయాలు ఆయనకి హేయమైన విషయాలు ఉన్నాయి అక్కడ. చదవండి, చూడండి, లిస్ట్ అంతా వస్తుంది. దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఇష్టపడనివి, హేయమైనవి, ద్వేషించేవి. చాలు 19 వరకు చాలు. సో ఈ 16వ వచనం నుండి 19 వరకు చూస్తే దేవుడిలో ద్వేషించే స్వభావం ఉంది కూడా అని చెప్పాం కదా. దేవుడు ద్వేషిస్తాడు లేకపోతే అసహించుకుంటాడని కూడా చెప్పాం కదా. ఆ అసహించుకునేది ఏంటి అంటే, అసహించుకునేటువంటివి ఇక్కడ స్వభావాల గురించి రాసినప్పుడు మొదటిగా 16వ వచనంలో 17వ వచనంలో అహంకార దృష్టి అనేటువంటిది మొదటి లిస్ట్ లో ఉంది. 17వ వచనం కదా. అహంకార దృష్టి అంటే గర్వంతో నింపబడిన అని అంటారు కదా, దాన్ని అహంకారం అనే పదం కూడా ఇక్కడ వర్ణించారు. అంటే ఆ యొక్క దృష్టి, ఆ దృక్పథం, ఆ యొక్క కోణం, అహంకార దృష్టి కలిగి, అహంకార కోణం కలిగి ప్రవర్తించే వ్యక్తులుంటే వాళ్ళని ఖచ్చితంగా ఆ స్వభావాన్ని ఆయన ద్వేషిస్తారు. ఎందుకంటే దేవుడు మరి అహంకారి కాదు కదా. దేవుడేమో నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును అని పిలిచాడు. ప్రభు ప్రజలని పిలిచాడు, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడిని కనుక నా యొద్దకి రండి, నా కాడి ఎత్తి నడుచుకురండి, నా కాడి సులువుగాను అని చెప్పాడు. సో ఆయనేమో దీనుడు. మరి దేవుడు దీనుడు అయినప్పుడు, ఆయన అహంకారి కానప్పుడు ఆయన స్వభావం కాదు అది. ఆయన స్వభావం కాని దాన్ని ఆయన అందుకనే ఒప్పుకోడు, ఆయన అంగీకరించి. అది ఆయన లిస్టులో ఉండకూడదు, అది ఆయనకి సంబంధించింది కాదు అన్న. సో అహంకార దృష్టి అనేటువంటి, ఇందుకనే మనం బైబిల్లో ఉదాహరణ చూస్తే లూసిఫర్, ఇప్పుడు మనం సాతానుడు అని పిలుస్తున్నాం కదా, మన యొక్క విరోధి, శత్రువు. లూసిఫరు వాడు ఇంతకు ముందు కూడా ఒక మంచి దూతలలో డిఫరెంట్ కేటగిరీ అయినటువంటి దూతలు ఉన్నారు. ఏ ర్యాంక్ ఆఫీసర్ను బట్టి ఆ ర్యాంక్. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లయితే కానిస్టేబుల్స్ అని, హెడ్ కానిస్టేబుల్స్ అని, ఎస్ఐలని, సిఐలని, ఇలాగ పెద్ద తరహా నుంచి చిన్న తరహా అందరూ ఉంటారో, దూతలను దేవుడు సృష్టించినప్పుడు కూడా పరలోకంలో ఆ దూతల్లో కూడా డిఫరెంట్ కేటగిరీ దూతలు ఉన్నారు. ఆ డిఫరెంట్ కేటగిరీ దూతల్లో ఈ లూసిఫర్ అనేటువంటి వాడు కూడా దూతని దేవుడు మంచిగా సృష్టించి దేవుని కొరకు ఆరాధన నడిపించే, వాయిద్యాలు వాయించే వాటిల్లో ఆయన్ని లీడర్గా పెట్టాడు దేవుడు. ఇది మనకి యెషయా గ్రంథంలోను, యెహెజ్కేలు గ్రంథంలో చూస్తే ఆ విషయాలు మనకి అర్థమవుతాయి. అలాంటి వాడు చక్కగా దేవుని దగ్గర మంచిగా ఆ వాయిద్యాలు వాయిస్తూ, పాటలు పాడుతూ, చక్కగా దేవుని ఆరాధన చేస్తూ ఉండవలసిన వాడు. కానీ ఏం జరిగిందంటే అతనిలో ఈ యొక్క అహంకారం వచ్చింది. అహంకారపు మాటలు మాట్లాడాడు. ఆయన కంటే నేను హెచ్చుగా పర్వతాన్ని, ఆయన పర్వతం మీద నేను సింహాసనం పెట్టుకుంటా. ఆ సింహాసనాన్ని అంటే సృష్టించిన సృష్టికర్త కన్నా కూడా ఇంకా నేను ఎక్కువగా ఉండాలి అని అనుకున్నాను. ఎప్పుడైతే ఆ యొక్క ఆలోచన వాడిలోకి వచ్చిందో గర్వపడ్డాడు. అంటే అది గర్వపు ఆలోచన. దేవుడు ఆయనకు ఒక స్థానం ఇచ్చాడు. ఆ స్థానంలో ఉండటానికి సంతృప్తి చెంది ఉండలేదు. అక్కడితో సంతృప్తి చెందకుండా ఆయన కన్నా హెచ్చిపోవాలి అనేటువంటి విధానంలో కోరుకున్నాడు. సృష్టికర్త ఆయన దేవాతి దేవుడు, ఆయన అద్వితీయ దేవుడు. ఆయన మాటతో అన్ని సృష్టించాడు. ఆయన స్థానాన్ని, ఆయన కన్నా పై స్థానాన్ని కోరుకోవడము అది తప్పు, అది అహంకారం. అందుకనే ఏం చేస్తాడంటే అక్కడ నుంచి ఆయన కొట్టేస్తే ఆయన సాతానుడు కింద పడిపోడు. ఇక అప్పటి నుండి సాతాను అని పేరు, అపవాది అనే పేరు వచ్చింది. మనం సాతానుడు, అపవాది అని పిలుస్తాం. ఒకప్పుడు మంచి లూసిఫర్ అనే టైటిల్ ఉంది. లూసిఫర్ వెలుగుదూత వాడు. కానీ ఆరాధన నడిపించే స్థాయిలో నుంచి పడగొట్టే, అంటే ఒక ర్యాంకింగ్, హై స్థాయిలో ఉన్న ర్యాంకింగ్ ఉన్నాడు. వాడు ఏం చేస్తాడంటే ఇంకా కొందరు దూతలు వాడితో పార్టీ కలుపుకున్నాడు. కాన్స్పిరసీ అంటారు కదా, కుట్ర చేసి ఆ యొక్క ప్రజలని, ఆ దూతలను కొందరు వాటి తరపున చేసుకున్నాడు. అహంకార దృష్టి, గర్వము అనేది దేవుడు ఇష్టపడలేదు. వెంటనే అందుకని సాతానుని కిందికి పడి. గర్వము అనేటువంటి మనుషుల జీవితాల్లో అది దేవునికి కోపం తెప్పించేది. దేవుడి ఇంకోటి మనకు నష్టమే చేస్తుంది అది. ఎందుకంటే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం.
16-18. సో ఒకళ్ళ మనిషి జీవితం నాశనం అయిపోయింది, పడిపోయారు అంటే దానికంటే ముందు ఏముందంట? నాశనానికి ముందు గర్వం ఎప్పుడైతే వస్తుందో ఆ గర్వం అలా 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 తీసుకెళ్ళి అలా నాశనం చేస్తుంది. పడిపోటుకు ముందు అహంకారమైన మనసు. వాస్తవానికి అది దేవుడికి అసహ్యమైంది. అందుకని అది దేవుడికి తెలుసు, దాని రిజల్ట్ ఏంటో నష్టం ఏంటో దేవుడికి తెలుసు కాబట్టి అది వద్దనుకో. ఇప్పుడు ఏదైనా మనకి దీని ద్వారా నష్టం వస్తుంది అనుకుంటే మనం ఇష్టపడం, దాన్ని తొలగించుకుంటాం. అందుకనే దేవుడు ముందే దాన్ని అసహించుకున్నాడు, వద్దన్నాడు. అందుకనే మనము కూడా దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం. మనము ఆయన మనల్ని ఈ రోజులో హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే ఆయనకి ఇష్టపడనటువంటి స్వభావం అది, గర్వము, అహంకారం. ఒకవేళ ఆయన మన హృదయం అది గమనించాడు అనుకోండి, ఆయన ఇష్టపడడు. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, 4వ అధ్యాయము 6వ వచనం. యాకోబు 4:6. సో ఆయన అహంకారులను ఎదిరించి ఏం చేస్తాడంటండి? దీనులకు కృపనిస్తాడు. సో దేవుని కృప కావాలండి మనకి. దేవుని కృపను బట్టే మేము జీవిస్తున్నాం, దేవుని కృపను బట్టే మన జీవితం ఇలా ఉంది అనుకుంటే మరి అది కావాలి అంటే దీనులంగా ఉండాలి. దేవుడు అసహ్యపడే గర్వాన్ని మనం కూడా దూరంగా పెడతాం. ఇక లిస్టులో మనం సామెతలో చదివే కదా, ఆ సామెత 6వ అధ్యాయాన్ని అలా పెట్టుకోండి. మొదటిగా అహంకార దృష్టి దేవుడికి ఇష్టం లేదు. రెండవది కళ్ళలాడు, అంటే అబద్ధములు చెప్పేటువంటి విధానం అన్నమాట. కళ్ళలాడు నాలుక, అబద్ధాలు చెప్పే విధానం. ఈ అబద్ధాలు చెప్పేటువంటి నాలుకలు వారి స్వభావాన్ని కూడా దేవుడు అసహించుకుంటాడు, దేవుడికి ఇష్టపడడు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, మన కోసం ఆయన ప్రాణాన్నే పెట్టాడు, మనల్ని ఎంతగానో ఆయన రక్షించాడు, మన జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తున్నాడు కదా. మన కొరకు పరలోకంలో ఎన్నెన్నో దాచిపెట్టాడు. ఆయనకి ఇష్టమైన వారిగా మనం ఉండడానికి కోరుకుంటాడు, కానీ ఆయనకి ఇష్టం లేని ఈ యొక్క అబద్ధములాంటి స్వభావం మనలో ఉన్నటువంటి దాన్ని ఆయన ఇష్టపడడు. ఈ అబద్ధములాంటి స్వభావం గురించి చాలా సీరియస్ గా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. మనందరికీ ఇప్పుడు వచనాలన్నిటి దాని చేత జ్ఞాపకం చేపిస్తాను. అననీయ సఫీరాల గురించి మనం ఆలోచన చేసామనుకోండి. అననీయ సఫీరాలు ఆ యొక్క అపోస్తలుల 5వ అధ్యాయంలో పేతురు అడిగాడు, ఇంతేనమ్మా మరి మీకు సంగతి ఏంటి, ఇంతేనా అంటే ఫస్ట్ ఆయన అబద్ధం ఆడాడు. ఆయనతో పాటు సతీమణి గారు కూడా అబద్ధం ఆడారు. చిన్న అబద్ధమే కదా అనుకుంటాం. ఆ చిన్న అబద్ధానికి ఇద్దరు అప్పటికప్పుడే ప్రాణాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. అంటే అంత సీరియస్ మ్యాటర్ అంటే అవును, మరి దేవుడికి ఇష్టం లేదు కాబట్టి దేవుడు అక్కడ ఒక పద్ధతి పెట్టాడు. ఆ పద్ధతిని మరి అనుసరించకపోగా అబద్ధం ఆడటం అనేది అక్కడ ప్రాముఖ్యంగా మన కంటికి కనపడుతుంది. అంటే అక్కడ పేతురు అని కనిపిస్తాడు, దేవుడి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మీరు ఎలా పాపం చేస్తారు? లోక పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఈ దేహం ఆయన యొక్క దేహాలయం. మరి ఆయన గమనిస్తూ ఉంటాడు మన హృదయం, ఆయనకు అన్ని తెలుసు. సీసీ కెమెరా కన్నా కూడా ఎక్కువ పవర్ఫుల్ పరిశుద్ధాత్మ మన హృదయంలో అన్ని తెలుసు. మరి ఆయనకి వ్యతిరేకంగా మనం అబద్ధం ఆడితే మనకి అది కష్టతరమైనటువంటి విషయం. కాబట్టి అబద్ధములు అనేటువంటివి మనం అనుకుంటాం పర్వాలేదు అనుకుంటాం, కానీ దాన్ని దేవుడు పర్వాలేదు అని తీసుకోడు. అది దేవుని స్వభావానికి వ్యతిరేకమైన నష్టం చేస్తున్నప్పుడు ఆయన ఒప్పుకోడు. దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆయన ఒప్పుకోడు. దేవుని యొక్క ఆ మార్గాలకి అడ్డుపడేదిగా ఉంటే, దేవుడు చెప్పిన విధానానికి అది అడ్డుపడేదిగా ఉంది కాబట్టి దేవుడు దాన్ని ఇష్టపడడు, దాని విషయంలో కోపపడతాడు అనే అంశం మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. అదేవిధంగా మనకి బైబిల్లో ఇద్దరు అన్నదమ్ములు కయీను ఏబేలు సంగతి తెలుసు. కయీను ఏబేలు ఇద్దరు కూడా అన్నదమ్ములు, మొదటి అన్నదమ్ములు బైబిల్లో. వారిద్దరూ కూడా దేవుని కొరకు అర్పణ అర్పించారు. ఇద్దరు అర్పించారు, కానీ అర్పణ దేవుడు ఒకళ్ళ అర్పణే స్వీకరించాడు, ఇంకొకళ్ళ అర్పణ స్వీకరించలేదు. అర్పణ స్వీకరించలేదు మనకు తెలుసు, అది కయీను. హేబేలు అర్పణ దేవుడు స్వీకరించాడు.
సో దేవుడు చూడండి, పర్వాలేదు నేను ఏం పడితే ఆయన స్వీకరిస్తారనేది కూడా కాదు. ఆయన మరి ఆయన సంకల్పము, ఆయన చిత్త ప్రకారం చేయాలి, ఏం చేసినప్పుడు కాబట్టి అప్పుడే ఆయన స్వీకరించే దేవుడు. హేబేలు దేవుడు ఏ విధంగా కోరుకున్నాడో ఆ విధానంలో మనస్ఫూర్తిగా దేవుని కొరకు అర్పణ అర్పించాడు. దేవుడు అంగీకరించాడు. కాబట్టి అలా ఇచ్చేసి ఏది పడితే అట్లా చేసేస్తే దేవుడు పర్వాలేదు అని అనుకుంటే అది కూడా మనం అది తేలిగ్గా తీసుకోవడానికి వీలు లేదు. కయ్యను అనుకోండి, కయ్యను దేవయ్యా నేను ఇంత కష్టపడి నా చెమట వచ్చి నీ కోసం అర్పణ తీసుకొస్తే నా అర్పణ నువ్వు తిరస్కరిస్తావా అని ఆయన కోపడ్డాడు. అయితే ఆ సందర్భం దాటేసి ముదికి వెళ్ళిన తర్వాత అతను ఏం చేశాడు, దేవుడు తమ్ముడు అర్పణ అర్పించాడు కానీ నా అర్పణ ఆయన స్వీకరించుకోలేదు. తమ్ముడు అర్పణ అయితే తీసుకున్నాడు అని చెప్పి కోపం తీసుకున్నాడు. ఆ కోపం అంతా తమ్ముడి మీద చూపించి ఏం చేశాడు, చంపేశాడు. పొలంలో తీసుకెళ్లి దొంగ మాటలు చెప్పి పొలంలో తీసుకెళ్లి చంపేశాడు. సరే అది అక్కడ అయింది. అలాగే ఒక తప్పు ఇంకొక తప్పు ఇలా తీస్తా ఉంటుంది అంటారు. ఎవరికి ఏమైంది, దేవుడు వచ్చాడు అడిగాడు, అయ్యే మీ తమ్ముడు ఎక్కడ? ఆయన ఉన్నాడు, మా తమ్ముడికి నేను వాచ్మెన్, బాడీ గార్డ్, కావలివాడు. అంటే అదే కావలివాడు అంటే బాడీ గార్డ్, నేను వాచ్మెన్. మా తమ్ముడు సంగతి నన్ను ఇక్కడ ఆయన తెలియదు, తమ్ముడు సంగతి కానీ నాకేం తెలుసు అన్నట్టు అడుగుతున్నాడు, చెప్తున్నాడు. అంటే స్పష్టంగా నోటి మాట చేత ఆయన అబద్ధాలు చెప్తున్నాడు. దేవుని విధానంలో, కోరుకున్న విధానంలో అర్పణ అర్పించుకోవడం తప్పు. దాన్ని సరే ప్రభా, క్షమించు ప్రభా, ఈసారైనా సరి చేసుకుంటానంటే ఎంత బాగుండు. కానీ ఇంకా దేవుని దగ్గర పట్ల కోపం, ఇంకా కోపాన్ని రేపుతున్నాడు. తమ్ముడిని చంపాడు. చంపిన తర్వాత నాకు తమ్ముడితో, నా తమ్ముడి విషయం నన్ను దగ్గర తిరుగుతున్నావు, నాకేం తెలుసు అని దేవుని దగ్గరే స్వయంగా డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ అబద్ధం ఆడుతున్నాడు. అంటే కయ్యకి ఎన్ని గుండెలు ఉన్నాయి ఆలోచించి. మళ్ళీ మనం మనుషుల దగ్గర ఏదో సరే ఫ్రెండ్స్ దగ్గర ఏదన్నా చిన్న చిన్న మాటలు చెప్తా, కొద్ది పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళేస్తాము, వాళ్ళ దగ్గర ఏం దాచుకోవద్దు అని కొన్నిసార్లు చెప్పేస్తుంటాం. మళ్ళీ నా దగ్గర కూడా అంటుంటారు, మీ దగ్గర కాబట్టి నేను చెప్తున్నానని చెప్పుకుంటారు. ఎందుకంటే ప్రార్థన చేస్తామను ఇంకోటారు. అలాగే కొంత దగ్గర వచ్చేసరికి పెద్దవాళ్ళు వాళ్ళ దగ్గర మనం దాయకూడదు అనేది చెప్పుకుంటారు. మరి అలాంటిది మనిషికే ఈయన ఒక పలానా హోదాలో ఉన్న వ్యక్తి ఆయన దగ్గర దాచిపెట్టకూడదు అనుకున్నప్పుడు మరి దేవుడు ఇంకెంత గొప్ప దేవుడు. ఆ భయం కూడా లేదు ఆయన, ధైర్యంగా అబద్ధం చెప్తున్నారు. నా తమ్ముడు సంగతి నాకేం తెలుసు, చంపింది ఆయనే కదా అని నాకేం తెలుసు అన్నాడు. అబద్ధములు ఆడేనా అంటే దేవుడు ఇష్టపడలేదు కాబట్టి, అసహించుకున్నాడు కాబట్టి ఆయన అబద్ధాన్ని దేవుడు ఏం చేశాడు, కయ్యని దేశనిర్మాణం చేశాడు. ఆయనకు ఒక నివాస స్థావరం, అంటే ఆయనకు మనశ్శాంతి లేని జీవితం అయిపోయింది కదా, సంచార ఎంత భయంకరమైన అబద్ధాన్ని చేస్తున్నాడు. అదే అబద్ధాన్ని ఆయన సరి చేసుకొని తప్పైపోయింది, నెక్స్ట్ టైం నేను సరిగా అర్పిస్తాను అర్పణ అంటే బాగుండేదేమో, కానీ అట్లా చేయలేదు. అందుకని దేవుడు అయ్యింది కూడా అక్కడ కోపపడటం అనేది జరిగింది. సో అది అబద్ధాన్ని వల్ల వచ్చేటువంటి నష్టం. సో ఇంతకుముందే చెప్పామంటే అహంకార దృష్టి అంటే గర్వం. రెండవది కలగాడు వాడుక. ఈ రెండింటి దేవుడు ద్వేషిస్తాడు. తర్వాత 17వ వచనంలో 6:17 నిరపరాధులకు తప్పు చేతులు. నిరపరాధులు అంటే ఏ తప్పు చేయని వ్యక్తి. ఆ కేటగిరీలోకి ఇప్పుడు ఇక్కడ హేబేలు కయీను స్టోరీ కూడా వస్తుంది. ఎందుకంటే హేబేలు కయీను ఏం చేయలేదు, కానీ అతను నిరపరాధి, కానీ కయీను చంపాడు. అది ఒక దుష్టత్వం. తప్పు లేని వ్యక్తిని పట్టుకొని చంపడం. ఈ రోజుల్లో మనం డైరెక్ట్ గా ఇంకా కొట్టి చంపకపోవచ్చు, లేకపోతే తీసుకొని కొట్టి చంపకపోవచ్చు మనిషిని. కానీ నిరపరాధిని హతమార్చేటువంటి, అంటే వాళ్ళ గుండెలు చచ్చిపోయే స్థాయిలో మాట్లాడుతుంటాం చూడండి, అది కూడా ఈ దృష్టిలోకి వస్తుంది. నిరపరాధి ఈ రోజుల్లో, ఆ రోజుల్లో కత్తి తీసుకొని పొడిస్తే చచ్చిపోయాడు, కానీ ఈ రోజుల్లో అంతకన్నా పవర్ఫుల్ దీన్ని కత్తికన్నా ఈ నాలుగు చాలు మనకి ఈ రోజుల్లో. ఒక మనిషిని చంపేయాలన్నా ఒక మనిషిని బ్రతికించాలి. సో ఇక్కడ ఈ నిరపరాధిని చంపే ఆ కేటగిరీలోకి మనం మరొక ఉదాహరణ కూడా చూద్దాము. 2వ సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో
ఒకసారి 4వ వచనం చదువుతారా? అంటే నిరపరాధిని చంపిన చేతుల గురించి మాట్లాడుకుంటున్నాం. దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో సైనించెను. తర్వాత 8వ వచనం కూడా చదవండి. కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలి వచ్చెను. సో ఇప్పుడు 8వ వచనం తర్వాత 14, 15 కూడా చదవండి. అన్ని చదివించిన తర్వాత మీకు చెప్తాను. దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకోనమని ఊరియాకు సెలవీయగా ఊరియా రాజునగర్లో నుండి బయలువెళ్ళెను. దావీదు యుద్ధము మోపగా జరుగుచున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్లిపోమ్మని యోవాబు పట్టణము నుండి ముట్టడి వేయించుండగా ధైర్యవంతులు నుండి స్థలమునందు గుర్తుంచి ఆ స్థలమునకు ఊరియాను పంపెను. ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి. హిత్తీయుడకు ఊరియాయును హతమాయెను. ఊరియా భార్య తన భర్తయ్యకు ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. అంగలార్పు కాలం తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య ఆయను. కుమారుని కనెను. సో ఈ వచనాలు చదివించాను. 2 సమయాలు 11వ అధ్యాయంలో 4వ వచనం, 8వ వచనం, 14, 15 వచనాలు, 17, అలాగే 26, 27 అధ్యాయంలో బాధాకరమైన విషయం ఏంటంటే మనకి దావీదు అంటే ఒక గొప్ప మనిషిగా బాగా పరిచయం. ఒక గొప్ప భక్తుడు దావీదు. నిజంగా ఒక మంచి ఆరాధన చేసిన వాళ్ళలో దావీదు ఒకడు. దేవుని కొరకు ఎన్నో కీర్తనలు పాడాడు. దేవుని కొరకు ఎన్నో సాహస కార్యాలు చేశాడు. అయితే దావీదులో ఒక చాప్టర్ ఉంది, ఒక అధ్యాయం ఉంది ఆయన జీవితంలో. ఆయన చేసినటువంటి తప్పుడు ఏంటి అంటే రాజుగా ఉండి తన యొక్క యుద్ధ కాలంలో యుద్ధ స్థలంలో ఉండాల్సి యుద్ధ భూమి దగ్గర ఉండాలి. ఆ రోజున ఆయన ఏం చేశాడంటే ఇంటి దగ్గర మిద్ది మీద పైన వాకింగ్ చేసుకుంటూ యుద్ధ ప్రక్కన ఎక్కడో స్నానం చేస్తున్న స్త్రీని చూసి ఆశపడి ఒక వ్యక్తికి భారీగా ఉన్న ఆ వ్యక్తిని, ఆ తర్వాత పరిణామం మనం అక్కడ చదివాం ఆ వచనాల్లో. అక్కడ ఆమె విభించడం తప్పేయటమే కాకుండా తన భర్తని ఎందుకంటే దావీదు మీదకి ఏమి తప్పు రాకూడదని చెప్పేసి తన భర్తని యుద్ధ భూమిలో నుంచి ఆయనకి పంపించాడు. కానీ ఆయన ఎంత గొప్ప మనసు అంటే అయ్యా వద్దు, అక్కడ యుద్ధం జరుగుతుంటే జరిగే స్థలంలో యుద్ధంలో ఉండాలి కదా, నేను ఇట్లా ఇంట్లో ఉండటం నాకు తగదయ్యా అని ఆ యొక్క మాటలు ఎంత చక్కని నమ్మకమైన ఆఫీసర్ అండి ఆయన. ఒక యుద్ధ ఆర్మీ ఆఫీసర్ ఆలోచన చేయడం. అయినప్పటికీ కూడా దావీదు ఇంకా కుట్రవన్నీ ఏం చేశాడంటే వేరే వాళ్ళకి ఉత్తరం రాయించి పంపించాడు. ఆ ఉత్తరం ఈయన చేతే పంపించాడు. మళ్ళీ ఆ ఉత్తరంలో ఏముందో కూడా చూడకుండా వెళ్ళి నిజాయితీగా ఇచ్చాడు. చూడండి, అది చాలా గొప్ప విషయం. తన మరణ వార్తను తనే మోసుకెళ్తున్నాడు అన్న విషయం కూడా తనకు తెలియదు. అంత నమ్మదగిన వాడు. ఈ ఉత్తరాన్ని ఆయనకి ఇచ్చే అంటే వాళ్ళు తీసుకెళ్లాడే కానీ ఇందులో ఏముందో చూద్దామని కూడా ఒకసారి కూడా అనుకోలేదు. ఎందుకంటే రాజుగారు ఇచ్చారు, నేను జాగ్రత్తగా తీసుకెళ్ళాను, అంతవరకే. కానీ ఆయన మరణాన్ని ఆయనే వార్త తీసుకెళ్తున్నాడు. నన్ను ఎలా చంపాలో ఇందులో ప్లాన్ ఉందన్న విషయం కూడా ఆయనకి తెలియదు. యోవాబు ఎంత గొప్పవాడండి. ఏదేమైనప్పటికీ ఈ అధ్యాయంలో చూస్తే నిరపరాధిని చంపాడు దావీదు. తన యొక్క స్వార్థం కోసం, తన యొక్క సుఖము కోసం, తన యొక్క ఆశను నెరవేర్చుకోవడం కోసం, తన శరీర ఇచ్చను అవకాశం ఇష్టపడటం కోసం, కావాలని కోరుకొని సంపాదించుకోవడం కోసం ఎంత తప్పు చేసి ఒక తప్పుకి ఇంకొక తప్పు, ఒక తప్పుకి ఇంకొక తప్పు, ఇంకొక తప్పుకి ఇంకొకటి, చివరికి ఒక నిరపరాధి ప్రాణం తీసే స్థాయికి వెళ్ళింది. యుద్ధ భూమిలో యుద్ధంలో ఆయన ముందు వరుసలో పెట్టించి అవతల బాణాలు వచ్చి తగిలేటట్లుగా చనిపోయేటట్లుగా చేశాడు. ఎందుకంటే ఆయన భార్య నేను కావాలని కోరుకొని. ఎంత బాధకరమైన విషయం, నిరపరాధిని చంపిన విషయం. అయితే అక్కడ ఇంకొక మొక్క అది దేవుడు చాలా సీరియస్గా తీసుకున్నాడు. అందుకే అయితే గొప్ప విషయం ఏంటంటే దేవుడు దావీదు చెప్తే వింటాడు అనేది దేవుడికి తెలుసు కాబట్టి అప్పుడు ప్రవక్తని దావీదు దగ్గరికి పంపించి తర్వాత అధ్యాయంలో 12వ అధ్యాయంలో హెచ్చరించాడు. అయ్యా
నువ్వు తప్పు చేశావు, ఆ మనుషుడు నీవే తప్పు చేశావు. కానీ అప్పుడు ఆ 12వ అధ్యాయం 13వ వచనం ఆయన అంటాడు, అవును నేను పాపం చేశాను. అక్కడ జెన్యూన్ రిపెంటెన్స్, నేను తప్పు చేశాను అని క్షమాపణ కోరుకుంటాడు, పశ్చాత్తాపడు. కయ్యని విషయంలో చూస్తే ఎక్కడ పశ్చాత్తాపడినట్లుగా లేదు. సో తప్పులు చేస్తాం, ఎవరైనా పాపం చేస్తాం, కానీ ఆ పాపాన్ని మళ్ళీ ఏదో నేను చేయలేదనో లేకపోతే ఇంకో సాకులు చెప్పో దాన్ని ఇంకా సమర్థించుకోవడానికి ఒక కయ్యనులాగా మనం ప్రయత్నించకూడదు. కానీ దావీదు ఏ విధంగా అయితే ప్రవక్త వెళ్ళి పాస్టర్ గారు వెళ్ళి గద్దించారు ఆయన్ని, వెంటనే ఆయన అవును నేను పాపం చేశాను, తప్పు అయిందని అలాగ వెంటనే పాప క్షమాపణ కోసం మనసు మార్చుకుంటే దేవుడు తర్వాత దావీదుని ఆశీర్వదించాడు. అదే దావీదు గురించి ఇక్కడ ఎంత కుట్ర చేసినా కూడా, దావీదు ఇలాంటి పాపం చేసినా కూడా తర్వాత దావీదుని గురించి అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో 22వ వచనం, క్రొత్త నిబంధనలో ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా దేవుడు ఈ మాట రాయించాడు. అపోస్తల కార్యం 13వ అధ్యాయము 22వ వచనం. అతడు నా ఇష్టానుసారమైన, అంటే నాకు బాగా ఇష్టమైన కొడుకు, కుమారుడు, నా ఇష్టమైన మనిషి అని దావీదుని గురించి ఎవరు చెప్పారు తెలుసా? దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏంటంటే ఇంత ఘోరమైన పాపం చేశాడు కదా, నిరపరాధిని చంపాడు కదా దావీదు అంటే, ఎస్ ఆయన పాపం చేశాడు. కానీ అది పాపం చేశానని తర్వాత వచ్చి ఒప్పించబడినప్పుడు, ఎస్ ప్రభా నేను పాపం చేశాను క్షమించని క్షమాపణ, నిజమైన పశ్చాత్తాపంగా నిజమైన విధానంలో దుఃఖపడి క్షమాపణ కోరాడు. కయ్యను అది చేయలేదు. కయ్యను ఇంకా మాటికి మాట ఏదో సమర్థించుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఈ యొక్క దావీదు వచ్చేసరికి మాత్రం ఏం చేశాడు? నేను తప్పు చేశానయ్యా, క్షమించయ్యా అని క్షమాపణ. మనుషులంగా పాపాలు తప్పులు చేస్తాం, కానీ సమర్థించుకొని నేను బాగానే ఉన్నా, నేను సరే చేశాను అని అనుకోవద్దు. నేను తప్పు చేశాను అని ఒప్పుకున్న వాడికి దేవుడు కనికరం చూపిస్తాడు. దేవుని కనికరం మనకి చాలా ఇంపార్టెంట్ అండి. దేవుని కృప ఎంత అవసరమో దేవుని కనికరం అంత అవసరం. ఈ కృపకి కనికరానికి డిఫరెన్స్ ఏంటంటే, మనం తప్పులు చేస్తూ ఉంటాం, పాపాలు చేస్తూ ఉంటాం, వాటిని క్షమించేది దేవుని కనికరం. అర్థమైందా? కృప ఏంటంటే మనం బలహీనులం, మనం చేతగాని వారు, మనల్ని బలపరిచి మన ద్వారా కార్యాలు జరిగించేది దేవుని కృప. అర్థమైందా? మనం పాపం చేస్తుంటే క్షమించేదేమో దేవుని కనికరం, కానీ మనం బలహీనులం కదా, మనం బలహీనులైన మనల్ని బలపరిచి మనల్ని జీవింపజేసేది కృప. సో కనికరం అవసరం మనకి. దేవుడు దావీదుని కనికరించాడు, క్షమించాడు, ఎందుకంటే దావీదు చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి. అలాగే మనం కూడా దేవుడు మనల్ని ఏదన్నా మనం పాపం చేస్తున్నామని ఒప్పిస్తున్నప్పుడు లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మనకి. మనల్ని ఒప్పిస్తున్నప్పుడు అవును ప్రభా నేను పాపం చేశాను క్షమించి ప్రభా అంటే నిజాయితీగా దేవుడు క్షమిస్తాడు. కానీ లేదు అని మనం సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తే కయ్యనులాగా దేశదిమ్మరవలసిన పరిస్థితి. అంత అవసరం మనకి దేశదిమ్మర అయ్యే పరిస్థితులు. కాబట్టి పశ్చాత్తాపడదాం. సో ఇది 3వ విషయం అక్కడ చదివాం ఈ సామెతల గ్రంథంలో 6వ అధ్యాయంలో 17వ వచనం, నిరపరాధులను చంపే చేతుల గురించి మాట్లాడు. ఇప్పుడు 18వ వచనం, దుర్యోచనలు యోచించు హృదయము. ఈ దుర్యోచనలు అన్నప్పుడు ఒక విషయాన్ని చెడ్డగా ఆలోచన చేసి ఈ చెడ్డగా చేసే పని. అంత దుర్యోచన అనేటువంటి అవసరమా అంటే అవసరం లేదు. కానీ ఇక్కడ దుర్యోచనల గురించి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనకి బైబిల్లో జెజబేలు గురించి తెలుసు. ఆమె ఏం చేస్తుందో తెలుసా? యెజబేలు ఏం చేస్తుందో తెలుసా? ద్రాక్ష తోట నాబాలు ఇవ్వలేదని చెప్పి ఈ యొక్క ఆమె ఎవరు? ఆహాబు రాజు యొక్క భార్య. ఆమె ఏం చేస్తుందంటే ఇక వాళ్ళని చంపిద్దామని ప్లాన్ చేస్తుంది. అదే మనకి తర్వాత ఇందులోనే ఈ దుర్యోచనలు తర్వాత కీడు చేయటకు త్వరపడేటువంటి పరుగులెత్తే పాదములను ఉంది కదా, ఇదంతా కూడా ఆ లిస్టులోకి వస్తుంది అనమాట. ఏంటి అంటే ఆమె ఏం చేస్తుందంటే కొందరు తప్పుడు సాక్షులు పెట్టించేసేసి ఆయన గురించి తప్పుడు సాక్ష్యాలు పలికించేసేసి ఏం జరిగింది అంటే ఈ విధంగా ఈ యొక్క ఏదైతే వాళ్ళ మీద లేనటువంటి అబద్ధాలు పుట్టించేసింది. అదే మనకి ఇక్కడ 19వ వచనంలో ఈ సామెతల 6వ అధ్యాయం 19వ వచనం, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అనే మాట. సో ఈ అన్ని కూడా తప్పులు చేయటం కోసం పరిగెత్తే పాదాలుగా చేపించి లేని వాటిని పుట్టించి కీడు చేయాలని పరిగెత్తించి చెడుని తన హృదయం. ఎందుకంటే ఆహాబు వెళ్ళి మూతి ముడుచుకొని కూర్చున్నాడు రాజు.
ఏం మూత ముడుచుకొని కూర్చున్నావు ఏంటి అంటే, ఇట్లా జరిగింది, నాబాలు నాకు ద్రాక్ష తోట ఇవ్వలేదు అంటే, అయితే ఆ సంగతి నేను చూసుకుంటా, మన దగ్గర ప్లానింగ్ ఎక్కువగా ఉంది కదా అని ఆమె ప్లానింగ్, మాస్టర్ ప్లానింగ్ చెప్పింది. ఆయన కూడా అన్ని ప్లాన్లు రాలా, ఆమె చెప్పినటువంటి ఆ చెడు ప్లాన్ చెప్పి ఆ విధంగా అంటే టైం లేదని చెప్పేసి నేను సారాంశం లాగా మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇక ఇప్పుడు చదివిని కానీ వచ్చినారు. సో ఈ మాటలను బట్టి చూస్తే మనకి ఏమర్థం అవుతుంది అంటే, ఈ కీడు చేసేటువంటి అబద్ధ సాక్ష్యాలు పలికి లేని వాటిని పుట్టించి చేసినటువంటి, కానీ తర్వాత జెజబేలు మరణం గురించి తెలుసు కదా బైబిల్లో మనకి, ఎంత భయంకరమైన సాగు వచ్చిందో భక్తుడు చెప్పాడు, ప్రవక్త చెప్పినట్టుగానే ఆమె ఒక్క సాగు వచ్చింది. సో వీటిని మనం చేస్తే ఇలాగా వీటన్నిటి, ఎందుకంటే వాటిని ఇష్టపడడు దేవుడు, ఇష్టపడడు, అసహించుకుంటాడు. దేవుడు అసహించుకునే వాటిని మనం ఎందుకు కలిగి ఉండాలి, మనం ఎందుకు చేయాలి? కాబట్టి వీటిని గుర్తుపెట్టుకుందాం. ఈ యొక్క కలలాడు మాటలు కానీ, ఈ దుర్యోచనలు కానీ, కీడు చేయటం, వాటి పరిగెత్తే పాదాలు కానీ, లేని వాటిని పలికే సాక్ష్యాలు యేసు ప్రభు వారి మీద కూడా పుట్టించారు చెడు సాక్ష్యం కదా. ఇంకా చెప్పాలంటే పేతురు, యాకోబు వీళ్ళందరి మీద కూడా పలికించారు, లేని వాటిని పలికించారు, అబద్ధ సాక్షులు పెట్టించారు అపోస్తల కార్యాల్లో. ఇక అవన్నీ లిస్టులోకి వెళ్ళను నేను. కానీ ఇవన్నీ దేవునికి అసహ్యమైనవి. ఒకవేళ ఇవన్నీ ఏదైనా మనం చేస్తూ ఉంటే దేవుడు ఇష్టపడాడు. కాబట్టి ఇవన్నీ ఏంటి అంటే, మన కళ్ళతో, మన నోటితో, మన ఆలోచనలో, మన నడకలో, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఈ పాదాల గురించి మన అహంకార దృష్టి కలిగి ఉండకూడదు. అంటే మన కన్నులు, మన చూపు, మన యొక్క దృక్పథము తగ్గించుకొని ఉండాలి. మన కన్నులు అహంకార దృష్టి. తర్వాత నాలుక అబద్ధములు చెప్పకూడదు. కన్నులు ఒకటే కాదు, నాలుక కూడా అబద్ధాలు చెప్పకూడదు. తర్వాత ఎవరైతే నిరపరాధులు ఉంటారో వాళ్ళకి నష్టం చేయొద్దు, వాళ్ళని మనం ఇంకా దగ్గరికి తీయాలి. అది మనం చేయవలసిన బాధ్యత. తర్వాత ఈ హృదయం గురించి, ఈ హృదయంలో దుర్యోచనలు అనేవి ఉండకుండా, ఎందుకంటే అవి అసహ్యమైనవి. ఆ హృదయం దుర్యాలోచనలు ఉండకుండా, దావీదు నా హృదయానుసారుడు అన్నట్టు మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. అంత దుర్యోచనలు కలిగిన వాడిని ఎప్పుడైతే నేను సారీ ప్రభా, క్షమించు ప్రభా, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను దావీదు అన్నాడు, అలాంటి వ్యక్తిని మరలా మంచి హృదయం గలవాడిగా చేసి నాకు దావీదు అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. మన హృదయాన్ని ఆయన మార్చగల శక్తి ఆయనకు ఉంది. ఈ లోకంలో మనం ఏదైనా మార్చగలమేమో, హృదయాన్ని మార్చేది మాత్రం కేవలం దేవుడేనండి. అంటే ఆయన దగ్గరికి వస్తే, తగ్గించుకొని వస్తే, అయ్యా నా హృదయాన్ని మార్చు అంటే, నేను పాపిని క్షమించండి, ఖచ్చితంగా హృదయాన్ని మార్చగలిగింది ఏ మనిషి మార్చలేడు. మనుషుల హృదయాలను ఎవరు మార్చలేరు. కేవలం తగ్గించుకొని క్షమాపణ అడిగితే దేవుడు మాత్రమే ఈ హృదయాన్ని ఆయన రక్తంతో కడిగి శుద్ధీకరించి మారుస్తాడు. ఈ హృదయాలు మారినంత వరకు బయట ఎన్ని మార్చినా అదంతా వ్యర్థం. లోపల హృదయం మారకుండా నేను బయట తెల్ల వస్త్రాలు వేసుకొని అబ్బా ఎంత పరిశుద్ధంగా కనపడుతున్నారని అంటే ఏం ప్రయోజనం? హృదయంలో దుర్యోచన లేకుండా ఈ హృదయం శుద్ధి కలవాలని దేవుడు కోరుకున్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. కాబట్టి హృదయ శుద్ధిని మనం కోరుకున్నాం. మన పాదాలు, మన ఇందాక స్టార్టింగ్లో చెప్పారు, మన దృష్టి, మన నాలుక, మన హృదయం, తర్వాత మన నోరు గురించి చెప్పారు. తర్వాత పాదాలు కీడు చేయటం కోసం పరిగెత్తే పాదాలుగా ఉండకూడదు. అలాగే మనం ఎవరమై ఉండాలి. తర్వాత ఏముందంటే సహోదరులను విడదీయే విషయం కూడా రాసుంది ఇక్కడ కదా. సహోదరుల మధ్య గొడవలు పెట్టేవాళ్ళు అంటే కూడా దేవుడికి ఇష్టం లేదంట. అన్నదమ్ములలో జగడములు పుట్టించేవారు, అన్నదమ్ముల మధ్య, సంఘముల మధ్య, స్నేహితుల మధ్య వాళ్ళు సంతోషంగా కలుస్తున్నారంటే చూడలేని వారు ఏం చేస్తారు? ఒక చిన్న అగ్గిపుల్ల వెలిగిస్తారు. అక్కడతో ఆ స్నేహాలు, సంఘాలు, బంధాలు తెగిపోతాయి. అలా ఉండవద్దు. మనం దేవుడికి ఇష్టపడేది ఏంటంటే సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. సమాధానపరిచే వారంగా ఉన్నాం. చేతనైనంత వరకు ప్రేమ కట్టేదిగా ఉంటుంది, ప్రేమ జీవితాన్ని నిర్మించేదిగా ఉంటుంది, ప్రేమ మన బంధాలని, కుటుంబాలను నిలబెట్టేదిగా ఉంటుంది, కానీ పడగొట్టదు, విడగొట్టదు, చెడగొట్టదు. కాబట్టి మన విభేదాలు సృష్టించే వారంగా, విడగొట్టే వారంగా వద్దు. అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టే వారంగా కానీ, ఇంకా ఏదైనా ఉంటే సరేలే బ్రదర్, పర్వాలేదులే, మనం వదిలి ఊరుతున్నాం, దాన్ని పట్టించుకోవద్దు, పర్వాలేదులే అని అలా అనాలి. కానీ అమ్మో అయిన దానికి ఇంత దాన్ని ఇంకా ఇంత చేసి దాన్ని మ్యాగ్నిఫై చేస్తే ఏమైందంటే ఉన్న ప్రేమ బంధాలు కూడా తొలగిపోతాయి. మనం బయట చెడగొడతా ఉంటే మనల్ని ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని బంధంలో నుంచి చెడగొడతా ఉంటాడు. అలా కాకుండా బయట కూడా మనం యూనిటీని నిలబెట్టుకుంటూ బయట వాళ్ళకు యూనిటీ ఉండాలని కోరుకుంటే అప్పుడు మన ఇంట్లో కూడా దేవుడు యూనిటీని ఉంచుతాడు. అది దేవుడు చేసేది. కాబట్టి దేవుడు ఏమనంటే సహోదరుల ఐక్యత కలిగి నివసించా ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు. ఐక్యత కోరుకున్నాం. విభేదాలు వద్దు, చెడగొట్టుకోవడాలు వద్దు, పార్టీ స్పిరిట్స్ వద్దు. దేవునిలో ఐక్యతని
కోరుకుంది. ఎందుకంటే విభేదాలతో ఉంటే ఆ యొక్క మిత్ర మధ్య గొడవలు చేస్తే దేవుడు అసహించుకుంటాడు. సో అసహించుకునే కార్యాలు మనం చేయొద్దు, కానీ దేవుడు ఇష్టపడే కార్యాలను మనం చేద్దాం. దేవుడు సంతోషించే కార్యాలు చేద్దాం. దేవుడు కోరుకున్న విధానంలో జీవించుదాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. వాక్యం కొరకు ప్రకాశం ప్రార్థన చేశాక మనం బలలో కలుపుకుందాం. యేసుక్రీస్తు నామంలో ఇక్కడ కూడి వచ్చి ప్రతి ఒక్కరికి నా శుభవందనం తెలియపరుస్తున్నాను. ఉన్న వాక్యాన్ని గురించి ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధ కృపగల తండ్రి, ఆమేన్. మనం బలలో పాల్గొందాము. ప్రతి ఒక్కరు మన హృదయాలు సిద్ధపాటు చేసుకుందాం. తల్ల వంచి కన్ను మూసుకొని మన హృదయాల పరీక్ష చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా ఎలా ఉన్నాం, దేవుని ఏటో మన హృదయాలు ఎలా ఉన్నాయి, దేవుడు ఇష్టపడే రీతిలో మన హృదయాలు ఉన్నాయా, దేవుడు అసహించుకునే రీతిలో మన హృదయాలు ఉన్నాయా? దేవునికి అసహ్యమైనవి దేవుడు ఇష్టపడాడు. హృదయంలో ఆ దేవుడిని పరీక్ష చేసుకొని యేసు రక్తము చేత కడగబడిన హృదయంగా మనం దేవుని దగ్గర పాపాన్ని ఒప్పుకుందాం. దావీదుని దేవుడు హెచ్చరించాడు, దైవదాసుని పంపించి నాతాను ప్రవర్తించి. కాబట్టి మనకి దేవుని వాక్యం పంపించి మనల్ని పరిశుద్ధాత్మ చేత హృదయంలో గద్దించినప్పుడు ఆ దేవుని దగ్గర హృదయంలో సరి చేయబడదాం. ప్రతి ఒక్కరు క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే సమయం ఇది. క్రీస్తుని మాత్రమే హృదయంలో తలపోసుకోండి. మనందరి పాపాల కొరకు క్రీస్తు వారు శ్రమను అనుభవించారు, సిలువలో మరణించారు, కొరడాల చేత కొట్టబడ్డారు, గాయాలు చేపట్టిన శరీరం అంతా కూడా మాంసపు ముద్దగా మారింది. ఆయన యొక్క రూపం కోల్పోయాడు. మన కోసమే సిలువ శ్రమలను క్రీస్తు భరించాడు. ఆ క్రీస్తుని జ్ఞాపకం 2 నిమిషాలు మౌనంగా ఎవరి హృదయంలో వాళ్ళు క్రీస్తుని ఆలోచన చేయండి. నా కోసం క్రీస్తు ఎంత బాధలు అనుభవించాడు, ఎన్ని శ్రమలు అనుభవించాడు అని తలపోసుకుందాం. మన చేతిలో ఉన్నటువంటి రొట్టె మన కొరకు విరగ్గొట్టబడిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆయన శరీరాన్ని. యేసుక్రీస్తు వారు చెప్పారు, ఇది నా శరీరము అని. అంటే ఆయన శరీరానికి సాదృశ్యంగా అలంకారక భాషలో చెప్పబడింది. మన కొరకు క్రీస్తు శరీరం గాయపరచబడింది, క్రీస్తు శరీరం నలగొట్టబడింది, క్రీస్తు శరీరం శ్రమలు పొంది మన కోసం మనల్ని రక్షించాలని, పాపులమైన మనలను పరిశుద్ధులుగా మార్చాలని. కాబట్టి ఆ క్రీస్తునే హృదయంలో జ్ఞాపకం చేసుకుందాం, ఆ క్రీస్తునే తలపోసుకుందాం. నా కోసమే కదా ప్రభు ఆ క్రీస్తు ఇంత శ్రమలు పడ్డావని
ప్రేమగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడా, అయ్యా పాపులం మేము, నీ మార్గం నుండి తొలగిపోయిన వారం మేము, నీ మహిమ నుండి పడిపోయిన వారం మేము, అయ్యా తిరుగుబాటు చేసిన వారం మేము, అవిధేయులమయ్యాం పాపమును బట్టి. కానీ తండ్రి, నీవు ప్రేమగల దేవుడవు, ప్రేమించావు. నీ ప్రేమ చేత తండ్రి మాకు రక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో, మమ్మల్ని నరకం నుంచి తప్పించాలనే ఉద్దేశంతో, ప్రాయశ్చిత్తం చేయటానికి, మమ్మల్ని విడిపించడానికి, అయా మాకు విమోచన ఇవ్వడానికి నీ కుమారుడైన క్రీస్తునే మా కొరకు శిలువలో బలియాగంగా అర్పించేశావు. పస్కా బలి పశువుగా గొర్రెపిల్ల వధించబడినట్లు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని క్రీస్తుని గురించి చెప్పబడి, అయ్యో అయ్యా మా కొరకే క్రీస్తు వధించబడి, గాయపరచబడి, శ్రమలు పొంది, వేదన భరించాడు. ఇదంతా కూడా మా మీద ప్రేమతో మమ్మల్ని రక్షించాలనే ఉద్దేశంతో అయ్యా, అందుకొరకు క్రీస్తు అన్ని శ్రమలు భరించినందుకు మేము మీకు ఏమి ఇవ్వగలము తండ్రి? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమె రొట్టెలో పాల్గొందాం. ఆ ప్రకారమే భోజనం అని పిమ్మట ఆయన మరొక పాత్రను ఎత్తుకొని, ఇది అనేకుల కొరకు చిందించబడుతున్న నా నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయుడి అని క్రీస్తు చెప్పాడు. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, పరిశుద్ధుడా, అపవిత్రులం మేము, ద్రోహులం మేము, తిరుగుబాటు చేసిన వారం మేము, అపరాధులం మేము. కానీ తండ్రి, మమ్మల్ని విడిచిపెట్టాక, వదిలిపెట్టక, నీ ప్రేమ చేత తండ్రి మమ్మల్ని క్షమించాలనే ఉద్దేశంతో, మా పాపాలను మా హృదయంలో నుంచి కడిగివేయాలనే ఉద్దేశంతో, పాపము లేని నీ పరిశుద్ధుడైన క్రీస్తుని మా కొరకు ఈ లోకంలోనికి జన్మింపజేసి, అయ్యా క్రీస్తు మా కొరకు పాపము లేనివాడిగా జీవించి, అయ్యా పరిశుద్ధమైన క్రీస్తు రక్తము ప్రాణాన్ని మా కొరకే అర్పించి, ఆ పరిశుద్ధ రక్తంలో మా సమస్త పాపమును, దుర్నీతిని కడిగివేసి, ఇప్పుడు ఉచితంగానే క్రీస్తు కృప చేత మమ్మల్ని కనికరము చేత నీతిమంతులుగా చేశావు, పాపాలు క్షమించావు, పరిశుద్ధులు అని మాకు బిరుదునిచ్చావు. అందరి కొరకు మేము మీకు ఏమి ఇవ్వగలము తండ్రి? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమె పాత్రల పాలు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, క్రీస్తు మా కొరకు చేసిన గొప్ప సెలవు కార్యాన్ని, క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే ఈ గొప్ప తరుణాన్ని మాకు ఇచ్చావు. నీకు స్తోత్రాలు. అయ్యా, ఎవరైతే ఇక్కడ కూర్చున్న వారిలో క్రీస్తుని జ్ఞాపకం చేసుకుని బలలో పాల్గొన్నారో వారందరిని బట్టి నీకు స్తోత్రాలు. వారిని నీవు దీవించండి. ఎవరైతే ఈ దినము బలలో పాల్గొనలేకపోయారో ప్రభా, వారిని క్షమించి మరొక అవకాశం వారికి దయచేయమని కోర్చి ఉన్నాం. ప్రభా, మా దేవా, మా గొప్ప తండ్రి, క్షమించిన నీవు, ప్రేమించిన నీవు, అయ్యా నీ కృప చేత మమ్మల్ని బలపరుస్తున్నావు. నీకు వందనాలు తండ్రి. నీ సంఘబిడ్డలైనటువంటి వారు ఇక్కడ చేరి వచ్చి మేమందరము తండ్రి నీ సన్నిధిలో నీతో గడపాలని వచ్చి ఉండగా, అయ్యా మా హృదయాలను నీవు తాకుతున్నందుకు నీ స్తోత్రాలు. నీ వాక్యం చేత మమ్మల్ని ప్రోత్సహించి ఆదరించినందుకు నీ స్తోత్రాలు. అయ్యా మా హృదయం నీ ఎరుట సరైనదిగా ఉండినట్లుగా మేము ఎల్లప్పుడూ మీ ఎరుట జీవించినట్లు సహాయం చేయండి. ఇక్కడ చేరి వచ్చిన వారిలో తండ్రి, ఎవరి హృదయంలో ఎటువంటి దుఃఖము, బాధ, కన్నీరు, చెప్పుకోలేని వేదన ఉన్నాయో నీకు తెలుసు. వారి హృదయ అంతరంగాలను చూస్తున్న దేవుడవు నీవు, కన్నీటిని తుడిచే గొప్ప దేవుడవు నీవు, ఓదార్చే దేవుడవు నీవు. కాబట్టి తండ్రి, ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వలసిన మీరు జ్ఞాపకం చేసుకుని, ప్రతి ఒక్కరిని హృదయాన్ని మీరు తాకి ఓదార్పు దయచేసి నీ శక్తిని బలంతో నింపి నీకు ఆత్మాభిషేకంతో ప్రతి ఒక్కరిని ఆదరించమని మా ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దీవించ
కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా. జీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నడిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస వాసమైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నీరు పోలినందిల సాగమని జీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కొరతేలేదయ్యా, నీ జాలి నాపై యేసయ్యా. కొరతేలేదయ్యా, సమృద్ధి జీవం నీవయ్యా. కొరతేలేదయ్యా, నీ జాలి నాపై యేసయ్యా. కొరతేలేదయ్యా, సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిరా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిరా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిగా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిరా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా,
మంచిది. మరి మనం ఇంతవరకు దేవుని సన్నిధిలో చక్కగా ఆరాధించుకొని పాటలు పాడుకొని దేవుని స్తుతించుకున్నాం. మరి వాక్యం విన్నాం కాబట్టి ఇంటికి వెళ్ళాక ఆ మాటలు వాక్యాన్ని సంభాషించుకోండి కుటుంబ సభ్యులతో. ఇంట్లో మనసులో ధ్యానించండి. దేవుడి దగ్గర ఇంకా అడగండి. దేవుడు ఇంకా అనేక విషయాలు నేర్పిస్తాడు. ఎందుకంటే వాక్యమే మనిషిని జీవింపజేసేది, ఇక వేరే ఏమి కాదు. నాకైతే లైఫ్ అంటే ఇదే. ఎందుకంటే ఇది మనల్ని ప్రోత్సహిస్తుంది, హెచ్చరిస్తుంది, ఆదరిస్తుంది, మనకు కావాల్సిన జ్ఞానాన్ని ఇస్తుంది. ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు ఇట్లా వచ్చామంటే ఈ మాటలే. కాబట్టి ఈ వాక్యాన్ని ఎక్కువ ధ్యానించండి. దివారాత్రం దీన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఎలా ఉంటారు వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? ఎట్లయితే ఒక చెట్టు ఆ నీరు పారే దగ్గర ఉంటే అలా పచ్చగా ఉంటుందో జీవితాలు అలా ఉంటాయి. దీన్ని ధ్యానిస్తూ ఉన్న వాళ్ళకి ఆలోచన చేస్తూ. ఓకేనా? రమేష్ బ్రదర్ కోసం అయితే కంటిన్యూ ప్రేర్ చేస్తుండండి. వాళ్ళ ఫ్యామిలీ కోసం రమేష్ బ్రదర్ గారు, ఝాన్సీ చెల్లమ్మ ఇద్దరికి కూడా ఆరోగ్యంగా వాళ్ళు తొందరగా రికవరీ అవ్వాలి. వాళ్ళు అలాగే వాళ్ళ నాన్నగారు కూడా మన ఈ మధ్య కొద్దిగా హై బీపీ అవటం వల్ల కళ్ళు తిరిగి పడిపోయి మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేయడం ఇవన్నీ జరిగినాయి. మొన్న శుక్రవారం ఆల్రెడీ చెప్పాను, ప్రేయర్ చేసాం మనం. ఇంకేమైనా ఉంటే కూడా వాళ్ళు కంటిన్యూగా ప్రేయర్ చేస్తూ ఉండండి. వాళ్ళు త్వరగా కోలుకోవాలి, రావాలండి. ఓకేనా? మరి రాణి సిస్టర్ గారి అమ్మగారు, నాన్నగారు కూడా చక్కగా ఇక్కడ మనతో టైం స్పెండ్ చేయడానికి దేవుడు తీసుకొచ్చాడు. సంతోషం. మరి హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు జాషువర్ గారు వాళ్ళు. అయితే రిపోర్ట్స్ ఏదేమైనప్పటికీ దేవుడు వాళ్ళని ఆరోగ్యంగా మన కళ్ళ ముందు మంచిగా సంతోషంగా ఉన్నారు. ఇంకా చక్కగా ఇలాగా ఇంకా అనేక సార్లు రావాలి మన దగ్గరికి వాళ్ళు. ఆ మధ్య అసలు ప్రయాణం కూడా చేస్తారో చేయరు అని అన్నారు ఆ మధ్య. అంటే కానీ దేవుడు మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చాడు. సంతోషం. కాబట్టి మళ్ళీ రావాలి వాళ్ళు సంతోషంగా మన దగ్గర ఇట్లా టైం స్పెండ్ చేయాలి. కాబట్టి రాణి సిస్టర్ గారికి అమ్మగారు, నాన్నగారు వారి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. ఓకేనా? రైట్. ఇంకేమైనా ఉన్నాయి? ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పాల్సినవి మర్చిపోయినా ఏమైనా ఉన్నాయా? ఓకేనా? వచ్చారా? సంతోషం. ప్రార్థన చేద్దాం. మంచి సంతోషం. ప్రార్థన చేద్దాం వాళ్ళ కోసం కూడా. రైట్. సో రేవతి సిస్టర్ గారు వాళ్ళ మన మోకాళ్ళ నొప్పులు వాటి గురించి ప్రార్థన. ప్రైజ్ లాడమ్మా. ప్రైజ్ లాడ్ ఆయన. ప్రైజ్ లాడ్. ఈ కొత్త ఫేస్లు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కనపడుతున్నారంటుంది. రైట్. మరి ఓకే, మరి ప్రార్థన చేద్దాము. చివరి ప్రార్థన చేద్దాం. ఆయన ప్రేయర్ చేద్దామా? కళ్ళు మూసుకో. సారీ, అదే సార్ నేను హ్యాన్ అని. ఓకే, రమేష్ వాళ్ళ చెల్లి కూతురు హ్యానా. నేను అది మర్చిపోయి ఏమైనా హ్యాన్ అని పిలుస్తాను. ఓకే, రైట్. సరే, ప్రార్థన. మరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాము. రమ్య కూడా స్కూల్కి వెళ్ళాలని మనం ప్రేయర్ చేద్దాం. మంచిది. రైట్. ఓకే, ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందరి కోసం చివరి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, మా గొప్ప తండ్రి, మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. అయ్యా, నీవు నిజంగా మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు. మా జీవితాల్లో నీ గొప్ప కృపాకార్యాలు జరిగించావు. నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, మా దేవ, మా మహోన్నతుడా, గొప్ప కార్యములు మాతో మా జీవితాల్లో నువ్వు జరిగిస్తున్నావు. నిజంగా నీవు నీ యొక్క కృపే కానీ నీ కనికరం కానీ లేకపోతే తండ్రి మేమేమైపోయేవారమో, కానీ మమ్మల్ని ఎంతగానో కాపాడుచున్నావు. నీ స్తోత్రాలు అయ్యా. మరి ఇదేనో ఈ వనస్థలిపురం సంగమనందు మమ్మల్ని అందరినీ సమకూర్చావు నీ బిడ్డలు. నీ స్తోత్రాలు అయ్యా. మరి ఇంతవరకు అందరం ఆరాధనలో సమయం గడపడానికి, నీ వాక్యం వినడానికి, నీ సన్నిధిలో ఉండటానికి, నీ బలలో పాల్గొనడానికి, అలాగే కానుకలు సమర్పించడానికి మందరికి నువ్వు అవకాశం ఇచ్చావు. నీ స్తోత్రాలు. ఇచ్చిన కానుకల్ని పరలోకం సేవ కొరకు ఇంకా గొప్పగా వాడుకొని వారి జీవితాలని ఇంకా ఆశీర్వదించండి అయ్యా. అదేవిధంగా మరి ప్రార్థన అవసరం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రమేష్ బ్రదరు, ఝాన్సీ చెల్లెమని మీరు వారు ముట్టండి అయ్యా. వారికి జరిగిన యాక్సిడెంట్ నుంచి మరి వారు త్వరగా కోలుకోవడానికి, మరలా వారి ఆరోగ్యంతో మా మధ్యకి రావడానికి సహాయం చేయండి. స్వస్థ దయచేయండి. రమేష్ బ్రదర్ వాళ్ళ నాన్నగారిని కూడా అయ్యా మీరు ముట్టండి, స్వస్థపరిచి ఆరోగ్యంతో నింపమని కోరుచున్నాం. అదేవిధంగా తండ్రి ప్రభా, మరి పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి, స్కూల్లో చక్కగా చదువుకోవడానికి వీని, అలాగే సోను, రమ్య వారి చదువుల్లో నువ్వు తోడుగా ఉండండి. వందన కాలేజ్ స్టడీస్లో కూడా నువ్వు తోడుగా ఉండమని కోరుచున్నాం అయ్యా. మరి అలాగే పెద్దలు వారి యొక్క ఉద్యోగ స్థలాల్లో వారికి నీ సహాయం, నీ ఆరోగ్యం, నీ జ్ఞానం, నీ కాపుదల ఉద్యోగ స్థలాల్లో ఇక్కడ చేరిన పెద్దవారందరికీ సహాయం చేయండి. అలాగే తండ్రి మరి కొత్తగా సహోదరుడు కోటేశ్వరరావు గారు, వారి సతీమణి మౌనిక సిస్టర్ గారు, వారి కుమార్తె వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారితో నువ్వు తోడుగా ఉండండి. వారిని ఇంకా నీ యొక్క రక్షణలో నడిపించి, యేసుక్రీస్తు యొక్క రక్షణలో వారి ఇంకా దేవుని వాక్యం అందు వర్ధిల్లడానికి, ఎదగడానికి సహాయం చేయండి.
అలాగే తండ్రి నేటి దిన మన మరి పృథ్వీ బ్రదర్ గారు, సౌజన్య సిస్టర్, పాప హారస్వాన్ని కూడా మీరు మా మధ్యకి తీసుకొచ్చావు తండ్రి. వేలాది వందనాలు. వారితో ఆరోగ్యంగా, వారి ఆరోగ్య విషయాల్లో కృప చూపించారు. అలాగే ప్రభా ప్రత్యేకించి మరి అనిస్ గారు యొక్క అమ్మగారు, నాన్నగారు, చిట్టిబాబు గారు, బాబురావు గారు అమ్మగారు కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా వారిని జ్ఞాపకం చేసుకొని వారి విషయాల్లో నీ కృప కాపుదల దయచేయండి. వృద్ధాప్యంలో ఉంటుండగా తండ్రి, వృద్ధాప్యమందు నువ్వు గొప్ప శక్తిని, క్రొత్త శక్తిని ఇచ్చే దేవుడవు కాబట్టి వారికి ప్రయాణాలు చేయగలిగిన ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేసి మోకాళ్ళ నొప్పులను తగ్గించి నీ కృపా సహాయంతో బలపరచమని కోరుచున్నాం. దేవా, ఈ సంఘంలో వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని పేరు పేరు వలసిన జ్ఞాపకం చేసుకోవాలండి. జాన్ బ్రదర్ గారి కుటుంబం, ప్రకాష్ బ్రదర్ గారు, శ్రీకాంత్ బ్రదరు, జాషువా బ్రదరు, రేవతి సిస్టర్ గారు, తండ్రి కోటి బ్రదరు, రత్న సిస్టర్, వారందరి వీరు ఇక్కడ చేరవచ్చిన వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా వీరందరితో నువ్వు తోడుగా ఉండండి. ప్రభునామంలో తండ్రి వారు ఇంకా ఆత్మీయంగా ఇంకా వర్ధిల్లుచు విశ్వాసంలో బలపడుతూ ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ అయా నీ కొరకు ఫలాలు ఫలించే దేవుని బిడ్డలుగా ఈ సంఘ బిడ్డలందరినీ నువ్వు చేస్తూ నీ కుమారుడైన క్రీస్తు స్వారూప్యంలోనికి ఈ సంఘాన్ని నువ్వు మార్చమని కోరుకుంటున్నాం తండ్రి. నీ మహిమార్థమే ఈ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. అలాగే ప్రభా నీ చిత్తమైతే మరలా మేము శుక్రవారం ప్రార్థనలో కలుసుకునేంత వరకు కూడా పరలోక తండ్రి ప్రేమ, కుమారుని యొక్క సహవాసం, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ ఇప్పటికే ఎల్లప్పుడు సదాకాలం ఇచ్చినట్టు చేయమని మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.